తారు స్టేజ్ పైకి విచ్చేసి ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను ఇండస్ట్రీకి రాకముందు స్కూల్ డేస్లో కృష్ణ గారి అభిమాని, అది అందరికీ తెలిసిన విషయమే. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కృష్ణ గారి అభిమానిగా నేను కృష్ణ గారి 300వ సినిమా విడుదల సందర్భంగా కృష్ణ చిత్ర అనే బుక్ కృష్ణాపత్రిలో పనిచేస్తుండగా వేశాను. అప్పుడే నాకు జర్నలిస్ట్గా మంచి గుర్తింపు లభించింది. అది ఆదిశేషర్ గారు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఎప్పుడు నేను ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళేవాడిని, కృష్ణ గారి దగ్గర ఆదిశేషర్ గారి దగ్గర కూర్చుని ఆ మిర్చి బజ్జీలు కూడా తింటాం అలవాటైంది అప్పుడు బాగా నాకు. సో అలా నాకు ఆ కుటుంబంతో అలాగా బాగా అనుభవ సంబంధం ఉంది. నిజంగా ఈరోజు అభిమానులకి థ్యాంక్స్ చెప్తున్నట్టు నేను కూడా ఒక అభిమాని కాబట్టి అప్పటికి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా జయకృష్ణ ఎలా ఉంటారు ఆల్రెడీ టీజర్ చూసినప్పుడు కానీ, సాంగ్స్ చూసినప్పుడు కానీ ఆశాశి గారితో క్లబ్లో కూర్చొని షేర్ చేసుకునేవాళ్ళం. చాలా అద్దరిపోయాడు సార్. ఫస్ట్ నాకు చూపించారు ఆయన ఒకసారి ఫోన్లో. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉన్నారనిపించింది. డెఫినెట్గా 100% ఇందాక అందరు పెద్దలు చెప్పినట్టుగా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా కూడా జయకృష్ణ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఆయన సినిమా ఇప్పుడు చూసిన తర్వాత యాక్షన్లో కానీ, ఎమోషనల్ సీన్స్లో కానీ, సాంగ్స్లో కానీ, ఫైట్స్లో ఇలా అన్నిట్లో అతను తను ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకులందరూ, రచయితలందరూ ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి ఒక 10-20 సినిమాలు కథలు రాసుకోవడం మొదలుపెట్టారు. గ్యారంటీగా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో ఎంటర్ అయిన పవర్ఫుల్ డాక్టర్ మోహన్ బాబు గారు, ఆ సినిమా క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా పవర్ఫుల్గా సినిమాకి బలంగా ఉపయోగపడింది. సో 100% ఇండస్ట్రీకి మళ్ళీ ఓ పెద్ద హీరో ఘంటాపథంగా చెప్పగలను వచ్చారని. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్, గ్రాండ్ సక్సెస్ కావాలని. మళ్ళీ అంటే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగానే సంవత్సరానికి ఒక సినిమా 2 సినిమా కాకుండా 5-6 సినిమాలు చేసి కృష్ణ గారు లాగా 18 సినిమాలు కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండరెడ్డి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరూ.